కర్మ సిద్ధాంతం ఎలా పనిచేస్తుందో చూడండి. కళ్ళు చెట్టుమీద ఉన్న పండుని చూశాయి. మనస్సులో ఆశ పుట్టింది. కళ్ళు పండుని తెంపలేవు కదా. అందుకే కాళ్ళు వెళ్ళాయి చెట్టు దగ్గరికి, పండుని కొయ్యటానికి. కాళ్ళు పండుని కొయ్యలేవు కాబట్టి చేతులు పండుని కోశాయి. చేతులు పండును తినలేవు కాబట్టి నోరు తినేసింది. మరి ఆ పండు కడుపులోకి వెళ్ళింది. ఇప్పుడు చూడండి, ఎవరు చూశారో వాళ్లు వెళ్ళలేదు, ఎవరు వెళ్లారో వాళ్లు తెంపలేదు, ఎవరు తెంపారో వాళ్లు తినలేదు, ఎవరు తిన్నారో వాళ్లు ఉంచుకోలేదు, ఎందుకంటే అది కడుపులోకి వెళ్ళింది. మరి ఇప్పుడు ఎప్పుడైతే తోటమాలి చూశాడో అప్పుడు దెబ్బలు వీపుమీద పడ్డాయి. పాపం వీపు తప్పేమీ లేదు. కాని ఎప్పుడైతే దెబ్బలు వీపుమీద పడ్డాయో అప్పుడు కళ్లనుండి కన్నీళ్లు వచ్చాయి. కళ్లనుండి, ఎందుకంటే అందరికంటే ముందు పండుని చూసింది కళ్ళు కాబట్టి. కర్మసిద్ధాంతమంటే ఇదే. ఎవ్వరూ దీన్నించి తప్పించుకోలేరు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్స్ చేయండి. మీకోసం మరిన్ని వీడియోలు చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.